ఈ రేషన్ కార్డుల మీద ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదు? ఎందుకంటే ఆ ఇచ్చే రైస్లో పేదలకు ఇచ్చే బియ్యం పథకంలో 6 కిలోలలో 5 కిలోలు కేంద్రం ఇస్తోంది, కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అలాంటిదప్పుడు ప్రధాని బొమ్మ లేకుండా, ప్రధాని ఫోటో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రచారం ఏంటిది? ఇది రాజకీయము లేదా స్వార్థపూరితమైన ప్రచారం అనేది బీజేపీ లేవనెత్తుతున్న అంశం. ఈ అంశం జరుగుతున్న పరిస్థితుల్లో అసలు చాలా ప్రభుత్వ పథకాల మీద, సంక్షేమ పథకాలపైన, వాటికి సంబంధించిన ప్రచారాలపైన ఫోటోలు వేసుకుంటున్నారు. సరే, ప్రకటనల వరకు ఓకే. ప్రకటనలు అన్నప్పుడు ముఖ్యమంత్రి ఫోటో, సంబంధిత మంత్రి ఫోటో వేస్తారు, అంతవరకు ఓకే. పేపర్ ప్రకటనలో, టీవీ ప్రకటన, ఎందుకంటే అవి 1 రోజు 2 రోజులు నిండిపోతాయి. కానీ ఒక పర్మనెంట్గా ఇచ్చే ఇట్లాంటి కార్డ్స్ కానివ్వండి, లేక పట్టా పుస్తకాలు కానివ్వండి, లేకపోతే కొంచెం ఒక శాశ్వతంగా లబ్ధిదారుల దగ్గర, ప్రజల దగ్గర ఉండిపోయే వాటి మీద ఇవెందుకు ఉండాలి, అసలు ఈ ఫోటోలు ఎందుకు ఉండాలి అనే ఒక చర్చ ఇప్పుడు చాలా కాలంగా నడుస్తోంది. అసలు పథకాల మీదే దేశంలో ఈ అనుచితమైన ఉచిత పథకాలు ప్రభుత్వాలను, దేశ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేస్తున్నాయి, ప్రజల్ని సోమరిపోతులుగా మారుస్తున్నాయి. స్తోమతను మించి, స్థాయిని మించి, వాళ్ళ అవసరానికి మించి సంక్షేమం పేరుతో వాళ్ళకు అందిస్తున్న పథకాలు ప్రజల్ని పనిచేయకుండా సోమరిపోతులు చేస్తున్నాయి అనేది ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వాలు రాజకీయ పరంగా ఆ పథకాలను వాడుకుంటూ వాటి మీద తమ ఫోటోలు ఉండాలని చేస్తున్న ప్రచారం ఏదైతే ఏ పార్టీ అయినా, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు అదే లైన్లో ఉన్నాయి. ఎందుకు ఈ రకమైన ప్రచారానికి ఇంతగా ప్రయారిటీ ఇస్తున్నాయనేది ఒక అంశం. దాంట్లో డెఫినెట్గా చాలా పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న జాయింట్ వెంచర్ లాగా ఉంటాయి సంక్షేమ పథకాలు. కొన్నిట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువ, కేంద్ర ప్రభుత్వ వాటా తక్కువ ఉండొచ్చు. కొన్నింట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వ వాటా తక్కువ ఉండొచ్చు. కొన్ని పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయి ఉంటాయి, కొన్ని పథకాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్గా ఉన్న పథకాలపైన కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రధానమంత్రి గారి బొమ్మ ఉండడం అనేది ఒక లాజిక్ అయిన ఆర్గ్యుమెంట్గానే బీజేపీది కనిపిస్తుంది. కానీ ఏ రాష్ట్రము అందుకు తగ్గట్టుగా పెద్దగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంటే బీజేపీకి పెద్ద దిక్కు మోదీ గారే కాబట్టి సహజంగా వద్దన్నా వేస్తారు, అందులో అదేం పెద్ద ఇదేం లేదు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇది కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలే ముఖ్యమంత్రి ఫోటోని లేదా సంబంధిత శాఖ మంత్రితో ఫోటోతో కలిపి వాడుకుంటున్నారు. ఇది ఒక చర్చ. అసలు ఈ ఫోటోలు ఎందుకు ఉండాలి? ఫోటోలు ఉండాల్సిన అవసరం ఏముంటి? ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేది 5 సంవత్సరాల కాల పరిమితికి మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు కావాలనుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదా పార్టీ మారిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఇలాంటి ఫోటోలు వేసుకోవడం వల్ల జరగబోయేది ఏంటి అంటే వెరీ ఈజీ. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ కార్డులు తీసేసి మళ్ళీ అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకుని మళ్ళీ కొత్త కార్డులు లేదా కొత్త పుస్తకాలు ఇస్తారు. ఆ డబ్బు ఎవరి మీద పడుతుంది? మళ్ళీ ఆ కొత్త ప్రింటింగులు, కొంత అన్నీ, ఆ ఖర్చు అంతా మళ్ళీ ప్రజల మీద పడుతుంది. అవసరం ఇదంతా? సో ఇది ఒకటి అనివార్యమైన, దీన్ని నివారించడం, పరిహరించడం. ఈ ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర వేసుకున్నంత వరకు ఓకే, కానీ ఈ రాజకీయపరమైనవి ఎందుకు వేయాలి అనే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? అవసరమా అనేది కూడా ఒక విశ్లేషణ నడుస్తోంది. మరో పక్క వేస్తే మాది ఎందుకు వేయలేదని ఇంకొకరి గొడవ. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ చర్చ ఏంటంటే, ఇందాకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతూ, ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ వివాదం నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. అటు ఆంధ్రప్రదేశ్ అయినా ఇక్కడ తెలంగాణలోనైనా చాలా పెద్ద వివాదం నడుస్తుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ టైంలో చేయడం లేదు, కాలేజీలు పిల్లల్ని చాలా వేధిస్తున్నాయి, సతాయిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అవ్వలేదు కాబట్టి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. మీరు డబ్బులు ఇస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి కొంతమంది పిల్లల దగ్గర డబ్బులు తీసుకుని ఇస్తున్నారు. ప్రభుత్వం రియంబర్స్ చేయకపోయినా
విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు స్వయంగా డబ్బులు పే చేసి తెచ్చుకుంటున్నారు సర్టిఫికెట్ల కోసం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. గత ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి, ఎందుకు చేయడాలని. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ వెంటనే కట్టేసి ఇక నుంచి వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా సంవత్సరానికి ముందుగానే ఫీజు రియంబర్స్మెంట్ పే చేసేస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. ఇది ఒక సాహసోపేతమైన చర్య అనాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పెండింగ్స్ ఉన్నాయి, వేల కోట్లు పెండింగ్స్ ఉన్నాయి. అలాంటిది ఏడాది ఏటుగా 7 ముందుగానే ఫీజు రియంబర్స్ చేయడం అంటే నిజంగా విద్యార్థుల తలపైన తల్లిదండ్రుల నెత్తిపైన పాలు పోసినట్టే. ఇది చాలా విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పే. అసలు ఈ పథకమే చాలా అద్భుతమైన పథకం. సరే, దాని మీద నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి, లేవని నేను అనను. కానీ దీనివల్ల కాలేజీలను బాగు చేయడం తప్ప క్వాలిటీ విద్య రావడం లేదు అనేది ఒక విమర్శ ఉంది. అసలు ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు పుట్టుకొచ్చాయన్నది కూడా వాస్తవమే, దాన్ని కూడా మనం కొట్టిపారేయలేం. కానీ ప్రతి పథకానికి నాణానికి రెండో వైపు అన్నట్టు మంచి చెడు రెండూ ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పేద కుటుంబాల్లోని పిల్లలు రకరకాల టెక్నికల్ ఎడ్యుకేషన్లో, అది బీఈ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, రకరకాల ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ నుంచి అన్ని చోట్ల వస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ముందుగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన చాలా ఆహ్వానించదగ్గది, సంచలనాత్మకమైనది. అయితే ఇది ఎంతవరకు సాధ్యం? ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పు కూడా పుట్టడం లేదు అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్న ఈ పరిస్థితుల్లో ఎంతవరకు సాధ్యం అనేది కూడా మనం చర్చించాల్సిన అంశమే. చిన్న బ్రేక్ తర్వాత ఈ 2 అంశాలపైన